హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. పలు అంచనాల నడుమ ఆగస్టులో విడుదలైన సినిమాలు పెద్దగా మెరవలేదు. కమిటీ కుర్రోలు, తంగలాన్, సరిపోదా శనివారం మినహా మిగిలినవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఆ లోటును తీర్చేందుకు సెప్టెంబర్లో రిలీజ్కు పలు చిత్రాలు క్యూ కట్టాయి. అవేంటంటే వినాయక చవితిని పురస్కరించుకొని తొలివారం విభిన్న కథా చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. డబ్బింగ్ సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్ ది గోట్తో సందడి మొదలు కానుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదలవుతుంది. విజయ్ హీరోగా వెంకటప్రభు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏఐ సాంకేతిక సాయంతో దివంగత నటుడు విజయకాంత్ రూపాయిని తెరపైకి తీసుకొస్తున్నారు. అంచనా వేయలేని విధంగా ఈ సినిమా కథనం ఉంటాయంటూ దర్శకుడు ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రెట్టింపు చేశారు. 35 చిన్న కథ కాదు అంటూ నవ్విస్తూ ఆలోచింపజేసేందుకు వస్తున్నారు నివేదా థామస్. విశ్వదేవ్ ఆర్ ప్రియదర్శి ఫ్యామిలీ డ్రామాగా నందకిషోర్ ఇమానీ రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది. నటుడు రానా సమర్పకుడు నారా రోహిత్ నటించిన ప్రేమకథా చిత్రం సుందర్కాండ అదే రోజు విడుదలయ్యేందుకు సిద్ధమైంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు, వీర్తి రాఘవి హీరోయిన్. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భం ఇతివృత్తంగా రూపొందింది. సుహాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జనక అయితే గనక రాజ్ తరుణ్ రొమాంటిక్ కామెడీ మూవీ భలే ఉన్నాడే. తేజస్ కంచెలరావు ఉరుకు పటేలా సెప్టెంబర్ 7న బాక్సాఫీస్ బరిలో నిల్వనున్నాయి. సెప్టెంబర్ సెకండ్ వీక్లో పెద్ద హీరోల సినిమాలేవీ లేవు. శ్రీసింహ నటించిన కామెడీ థ్రిల్లర్ మూవీ మత్తు వదలరా 2, చేతన్ కృష్ణ ధూమ్ధామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రెజీనా ప్రధాన పాత్రల్లో నాటక కళాకారుల జీవితాల ఇతివృత్తంగా రూపొందిన ఉత్సవం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. వీటికంటే ఓ రోజు ముందుగా టోవినో థామస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఏఆర్ఎం సందడి చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 3వ వారంలో విడుదలయ్యే సినిమాల వివరాలు త్వరలో తెలియనున్నాయి. దేవరా లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సెప్టెంబర్ 27న దేవరా పార్ట్ 1 వస్తుండడంతో ఆఖరి వారం మరే సినిమా బాక్సాఫీస్ ముందుకు రావట్లేదు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రస్తుతం నిర్మాణాంతరం కార్యక్రమాలు జరుగుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడు, ఎన్టీఆర్ 2 పాత్రల్లో కనిపించనున్నారు. ఇలా సెప్టెంబర్లో విజయ్తో ప్రారంభమైన వినోదం ఎన్టీఆర్ సినిమా వరకు కొనసాగనుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.